హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ బ్యాటర్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇడ్లీ దోశను రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి. దోశలు అయితే క్రిస్పీగా, ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి లేట్ చేయకుండా ఈ 2-in-1 బ్యాటర్ని, ఇడ్లీ దోశ బ్యాటర్ని సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దీంట్లో రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. ఒక 2 కప్పుల రేషన్ రైస్ని తీసుకోవాలి. మీరు కావాలంటే గ్లాస్తో అయినా తీసుకోవచ్చంట. ఏదైనా ఒకే గిన్నెతో కొలుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. దీంట్లో వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా వాష్ చేస్తే ఇడ్లీలంతా తెల్లగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఇలా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టేసి ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను వేరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు ఇడ్లీ రైస్ తీసుకుంటున్నానండి. ఇలా లావుగా కాస్త పొట్టిగా ఉంటాయండి. ఇడ్లీ రైస్ మాకు చిన్న చిన్న షాప్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా మనకు ఈజీగా దొరుకుతాయండి. ఒకవేళ మీరు లేని వాళ్ళైతే నార్మల్ రైస్, మనం రేషన్ రైసే ఒక 1/2 కప్ దాకా వేసుకోవాలి. ఎక్స్ట్రా ముందే నానబెట్టుకోవాలి. ఇలా దాంట్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ముందు బియ్యం నానబెట్టుకున్నాం కదా, దాంట్లోనే నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. అదే కప్పుతో ఒక 1/2 కప్పు దాకా సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను సన్నటి సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు లేని వాళ్ళు లావుగా ఉన్నది తీసుకోవచ్చు, లావు అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు వేసుకోవాలండి. కాస్త లావుగా ఉన్న అటుకులు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని దీన్ని కూడా మనం ఒక 4 గంటల పాటు మూత పెట్టేసి నానబెట్టుకోవాలండి. రెండుటిని మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం కూడా బాగా నానేయండి. చూడండి, చక్కగా నానేయండి. ఇక్కడ మనం బియ్యం, మినపప్పు అవన్నీ నానబెట్టుకున్నాం కదా కలిపి, అది కూడా బాగా నానేయండి. పప్పు కూడా బాగా నానింది. ఇలా నానిన తర్వాత ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మాత్రం కొద్దిగా వాటర్ వేస్తూ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేస్తే సరిగా గ్రైండ్ కాదండి. కాస్త తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, ఈ బియ్యాన్ని మాత్రం మనం కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. రవ్వలాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. కాస్త తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మాత్రం పేస్ట్లా గ్రైండ్ చేయొద్దు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు చేతిలో తీసుకుంటే కాస్త రవ్వలాగా తగిలేటట్టు ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకుని చూడండి, ఇలాంటి టెక్స్చర్ లాగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా మనం ఏ గిన్నెలో అయితే తీసుకున్నామో పప్పుని గ్రైండ్ చేసి అదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసి ఇదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం బియ్యంని గ్రైండ్ చేసుకొని ఇలా మొత్తం ఇదే పిండిలోకి తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్పూన్తో మిక్స్ చేయొద్దండి, చేత్తోనే మిక్స్ చేయాలి. ఇలా చేత్తో మిక్స్ చేస్తే పిండి చాలా బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, ఇక ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు పిండి అంత బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా
మూత పెట్టేసి ఓవర్ నైట్ పులియనివ్వాలండి. ఒక 8 గంటల పాటు పిండిని మనం పులియనియాలి. మూత పెట్టేసి పెట్టుకోవాలి. 8 గంటల పాటు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టుకున్నానండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను పిండి పులుస్తుంది కాబట్టి ముందే కింద ఒక ప్లేట్ పెట్టుకున్నానండి, పడితే ప్లేట్లో పడుతుందని. చూడండి ఎంత బాగా పులిసిందో. ఇక్కడ మనం ఈను సోడా ఏమీ యూజ్ చేయలేదండి. చేత్తో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులుస్తుంది. ఇలా ఎలా పడితే అలా మిక్స్ చేయొద్దు అండి. పిండిని మనం ఒకటే డైరెక్షన్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకటే డైరెక్షన్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మనకి ఇప్పుడు ఎంత సరిపోతే అంత పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనం ఒక 2 రోజుల పాటు వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంచుకొని. నేను ఇక్కడ గిన్నెలో పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకున్నానండి. నచ్చని వాళ్ళు మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్యాటర్ని మనం ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా బ్యాటర్ మొత్తంని మనం ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి మరీ ఫుల్గా కాకుండా కాస్త తక్కువనే వేసుకోవాలండి. ఇక్కడ ముందుగా నేను ఇడ్లీ గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని బాగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ని దాంట్లో పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను కింద ఒక ప్లేట్ పెట్టిన తర్వాత పైన మన ఇంకో ప్లేట్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ ఇడ్లీలు బాగా ఉడికినాయండి. ఇలా చేతికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచేసి ఇక్కడ నేను ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇలా ఇడ్లీని మనం తీసేసుకోవాలి. చాలా ఈజీగా ఉడి వచ్చేస్తాయండి ఇడ్లీలు అయితే. చూడండి రవ్వ లేకుండా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా చాలా మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ప్రతిసారి ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసి ఇడ్లీని తీసేసుకోవాలి. ఈజీగా ఉడి వచ్చేస్తాయి ఇడ్లీలు అయితే. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బొంబాయి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. దీంతో తీసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. 2 తినేవాళ్ళు ఇంకా 4 తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఇడ్లీలను మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే డోసా రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇలా పిండి కలుపుకుంటే మనకు చాలా మంచిగా దోశలు వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల పాటు దోశలైనా వేసుకోవచ్చు. ఇలా పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ రోడ్ సైడ్ బండ్ల మీద రెస్టారెంట్లో చేసేవాళ్ళు ఇలా షుగర్ వేస్తారండి. తీపి ఏమీ ఉండదు కానీ కలర్ చాలా బాగా వస్తుందండి. సూజీ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటే చూడండి అది ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా సూజీ రవ్వ వేసుకోవడం వల్ల దోశ చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. పైన కూడా కలర్ఫుల్గా చాలా బాగా కలర్ వస్తుందండి దోశకైతే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకొని కాస్త దోశ పిండికి అయితే ఎలా ఉంటుందో పిండి అలా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెనం పెట్టేసి చూడండి దోశ వేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఇలా పెనం మీద వాటర్ వేసుకోవాలండి. దీనివల్ల
పెనంకి వేడి తగ్గి దోశలు చాలా బాగా వస్తాయండి. ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి, లేదంటే మీరు క్లాత్తో అయినా తుడుచుకోవచ్చు. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలండి కంపల్సరీగా దోశ వేసేటప్పుడు. ఇలా వేసి ఇప్పుడు 2 గరిటెల పిండి వేసి అన్ని వైపులా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నార్మల్గా మనం దోశలు అయితే ఎలా వేస్తున్నామో అదే విధంగా వేసుకొని 1 టీ స్పూన్ పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. చూడండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దోశను తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూ తీసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అచ్చం రోడ్ సైడ్లో ఎలా ఉంటాయో అలాంటి దోశల్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పిండితో దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి మనం దోశలు వేసేటప్పుడు పెనం మీద వాటర్ చిలకరించి మనం ఇలా టిష్యూ పేపర్తో లేదా క్లాత్తో అయినా తుడుచుకొని మాత్రమే దోశలు వేసుకోవాలండి. అప్పుడే మనకు చాలా క్రిస్పీ దోశలు వస్తాయి. చూడండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా ఎంత చాలా బాగా వచ్చాయి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా అన్ని దోశలని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి చూస్తేనే నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా ఉంటుందండి. దానికి కాంబినేషన్గా ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేశానండి. ఆవకాయ తీసుకున్నాను. మీకు నచ్చిన చట్నీతో మీరు తీసుకోవచ్చండి. కానీ ఈ కొబ్బరి చట్నీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తేనే నోట్లో నూరూరించే ఈ క్రిస్పీ దోశని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.